ఒక మనిషిని నమ్మాను, మోసపోయాను. ఇక మనుషుల్ని నమ్మకూడదు, దేవుడినే నమ్మాలి, దేవుని కోసం బతకాలి. నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు. వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను, దేవుని కోసం బతుకుతాను. నువ్వు మోసపోతివా, నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది. చావుల్ని వెతకడం కాదు. నువ్వు వంచనకు గురయ్యావా, నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావును గూర్చి కాదు, దేవుని కోసం బతకాలి. కాదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన దేన్ని కోరుకున్నా చివరికి మాట్లాడే మాట ఏంటంటే వ్యర్థము, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, చాలా వేరే వ్యర్థమైన సంగతుల కోసం నా టైం అంతా పాడు చేసుకున్నాను.